ఓవరాల్ గా సార్ వ్యూహం ప్రెస్ మీట్ ఐ మీన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా గ్రాండ్ గా అయింది. Do you feel that this is a mainstream film that everybody is going to love to watch? Is that your expectation? Do you have any? So there's no such thing as a mainstream film. Eventually, how many people, for what reason they want to see any film, no one can predict. అది మనం సినిమా తీసి మ్యాక్సిమం పాసిబుల్ దాని రీచ్ అనేది ఇలాంటి సినిమా ఒకటి ఉంది, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది అని చెప్తే దాంట్లో ఎంతమంది రెస్పాండ్ అవుతారు అనేది థియేటర్ రిలీజ్ అయ్యే వరకు తెలియదు. ఫైనలీ సార్ రామ్ గోపాల్ వర్మ గారు, మీ పక్షాన ఎవరైనా మీ ఇష్యూని మీరే టేకప్ చేసుకున్నారు, ఎవరైనా టేకప్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆర్ బికాస్ సుమోటో సార్ రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలాగా ఒక పబ్లిక్ స్పేస్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ హర్డ్ దట్ నాగార్జున యూనివర్సిటీ జేఏసీ స్టూడెంట్స్ వాళ్ళు దే వెంట్ అండ్ గేవ్ ఏ రెఫరెండమ్ టు ద డీజీపీ అబౌట్ దిస్ యూనో. సో అలాగా సోషల్లీ కాన్షియస్ ఫీలింగ్ ఇలాంటిది చేస్తే వాట్ కైండ్ ఆఫ్ ఎ మెసేజ్ ఇట్ విల్ సెండ్ టు సొసైటీ అండ్ వాట్ ఇట్ విల్ ఎంకరేజ్ అనేది ఎవరెవరు ఫీల్ అయితే వాళ్ళు చేయొచ్చు. అది వాళ్ళ విజ్ఞత, నేను అడగను. ఇప్పుడు ఆయన సడన్గా ఎదురుపడితే ఏమంటారో మీరు, ఆయన మిమ్మల్ని ఏమంటారో మీరు? కొలిక్పూడి శ్రీనివాస్ కానీ సాంబా కానీ సాంబశివరావు గారు కానీ కొలిక్పూడి శ్రీనివాస్ గారు కానీ ఎదురెడితే నేను అంటే వాట్ వుడ్ యువర్ రియాక్షన్ బి? నథింగ్ లైక్ ఎనీబడి ఎల్స్. బికాజ్ see the point is ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ బ్యాండ్ విత్ ఉందా అనేది నేను అనుకోవట్లేదు. ఓకే, బ్రో మీరు ఎప్పుడైనా మీకు కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇచ్చేవాడికి వాడికి ఉండదు బ్యాండ్ విత్, వాడు జస్ట్ మనీ ఆసరా తీసుకుంటున్నాడు. ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాసరావు క్యాన్ కిల్ సంబడి విచ్ ఈజ్ ఇంపాసిబుల్. అంత ధైర్యం ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు అలా మాట్లాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ది రిలై అపాన్ వేరియస్ పీపుల్ బై గివింగ్ ఇన్సెంటివ్. అది ఆ ఇన్సెంటివ్ తను పబ్లిక్ స్పేస్లో ఇచ్చాడు. మామూలుగా అది కాంట్రాక్ట్ కిల్లింగ్స్ అని ప్రైవేట్గా జరుగుతాయి. పబ్లిక్ స్పేస్ గా ఇవ్వడం అన్నది ఇట్స్ రియల్లీ అలార్మింగ్. అందులో డబ్బులు ఇస్తానండం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్. ఇప్పుడు మీ నుపూర్ కేసులో డబ్బులు కాదు, అది వీఆర్ ఆల్ కామన్ బిలీఫ్ సెంటర్స్. మన బిలీఫ్కి అగేన్స్ట్గా ఫలానా వాడు ఇలా చేస్తూ ఉంటే వాడిని చంపేయాలి, అది బిలీఫ్ నుంచి వచ్చింది. ఒక గ్రూప్ చేస్తుంది, ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ చేస్తుంది. కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇస్ డన్ ప్రైవేట్. ఇది ఫస్ట్ టైమ్ ఈజ్ డూయింగ్ ఇట్ ఆన్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్. కాంట్రాక్ట్ కిల్లింగ్ అవటం 100% వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైం. అది మాత్రం నాకు తెలుసు. ఐ కెన్ సే దట్. అంటే ఇప్పుడు వీళ్ళందరివి అయ్యాయి కదా సార్, పరిటాల రవి గారిది, మన వీళ్ళందరూ మద్దల చెరువు సూరి గారిది, ఇవన్నీ ఈ రకరకాల ఇష్యూస్ అన్నిట్లో మనం విన్న ఎపిసోడ్స్ అన్ని ఎలా చేస్తారు? హౌస్ అది అసాసినేషన్. అదే అన్నాను, ఎన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ వాళ్ళు టీవీలో వచ్చి చెప్పలా. పరిటాల రవి మద్దల చెరువు సూరి టీవీలో వచ్చి చెప్పాడా పరిటాల రవిని ఎవరైనా చంపితే నేను ఇంత ఇస్తానని చెప్పాడా? నో అసాసినేషన్ ఎవర్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ఎ పబ్లిక్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ అన్లెస్ ఇట్స్ టెర్రరిస్ట్. So alarming to see how journalism has turned around, sir. Ante to the extent where you take up an opinionated journalism, or even Fox News lo kuda chusam US lo, ante that's fine, but to the extent where inta oka vengeance. Ippudu nenu oka TV channel lo I think it's ABN only, దాంట్లో అసలు డీజీపీ గారు ఇచ్చారు అంటే ఇప్పుడు అది ఎస్ఐకి ఇవ్వాల్సిన కంప్లైంట్ అంట. ఎస్ఐకి ఇవ్వాల్సిన అంటే అది పట్టుకుంటున్నారు. They are not talking about what this guy said. They have problem with a very big officer meeting me to take the complaint. అంటే అంత ఫేవర్ చేయడం ఏంటి అని దాని మీద వెళ్తున్నారు వాళ్ళు. నేను డీజీపీకి వెళ్ళిన దానికి రీజన్ ఏంటి? నేను ఎస్ఐకి ఇవ్వలేక లేకపోతే నేను ఆన్లైన్లో పెట్టలేనా? ఐ వాంట్ టు డ్రా అటెన్షన్ టు వాట్స్ హ్యాపెనింగ్. And you're deliberate about it. అంతే కదా, you're quite deliberate about it. అది. అండ్ అదే మన ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు కేసు అయిందా లేదా అని పక్కన పెట్టేసి నా ఫోన్ ఎలా ట్యాప్ చేస్తాను పట్టుకున్నారు. గుర్తుందా మీకు? కరెక్ట్. అయిందా లేదా చెప్ప. ఆల్వేస్ దే వాంట్ టు సైడ్ స్టెప్ ద ఇష్యూ. స్కిల్ స్కామ్ కూడా అలాగే చేశారు కదా. స్కిల్ అసలు ఉంది కదా, అది అయిందా లేదా మాట్లాడకుండా ఇంకేదేదో మాట్లాడి అది మొత్తానికి ఐ మీన్ ఇట్ ఇస్ అ వెరీ డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ సార్. బికాజ్ ఇంత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రెండుగా విడిపోయే వర్గాలు ఒక దారుణమైన ఇదిగా వచ్చేసింది అనమాట. ఒక వర్గం వైపు నుంచి ఆ హేట్రెడ్ అండ్ ఇది ఉంటుంది చూడండి, ఒక కసి కచ్చా అదంతా కనిపిస్తోంది. లాస్ట్ ఒక క్వశ్చన్ రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పుడు యాక్చువల్ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది ఇటు వర్గం వాళ్ళతోటి,
మధ్యలో మీరు ఒక సినిమా తీశారు, మీరు ఎందుకు అంత కత్తి కట్టారు? అంటే అది చెప్తున్నాను కదా, దే డోంట్ అండర్స్టాండ్ హౌ టు టేక్ దిస్ ఫిల్మ్. వాళ్ళకి ఈవెంట్ చేశానా లేకపోతే ఇతను అన్నాడా అది పాయింట్ కాదు. మెయిన్ పాయింట్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఏమన్నా మనకి ఎఫెక్ట్ వస్తుందా లేదా, అది భయం. దట్ ఈస్ ద ఫియర్. కానీ వాళ్ళు ఏం ఆలోచించాలి, ఏం ఉండగలుగుతుంది, అప్పర్ లిమిట్ వర్స్ట్ సిచ్యువేషన్లో ఏం ఉండగలుగుతుంది అని ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది. అదని చేయట్లేదు. అది మీరు ఏదన్నా సినిమా చాలా ఫేవర్గా తీసారనుకోండి, ఫేవర్గా అంటే నేను అనేది ఒక ఎవరికి యాంటీగా చూపెడతాను. ఇప్పుడు రియల్ లైఫ్లో ఎప్పుడు విలన్స్ హీరోస్ ఉండరు, అందరూ వాళ్ళ పరిస్థితులు సర్కమ్స్టాన్స్లో చేస్తారు. అవును, అంతే. మీరు గాంధీ మీద సినిమా తీస్తే బ్రిటిష్ని విలన్గా చూపెడతారు, ఇంకెవరో ఒక పోలీస్ ఆఫీసర్ని హీరోగా చూపెడితే క్రిమినల్ ఇది చూపెడతారు. లేకపోతే క్రిమినల్కి ఒక్కొక్కసారి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు మీరు, ఎందుకంటే అతను ఉన్న పరిస్థితి బట్టి ఇలాంటి. ఒకళ్ళు నక్సలైట్లకి ఫర్గా తీయచ్చు, ఇంకో నక్సలైట్ ఎగెన్స్ట్గా తీయచ్చు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకుంటారు. అన్ని సినిమాలు అదే ఉంటుంది, అన్ని బుక్స్ అదే ఉంటుంది, అన్నీ అయ్యే ఉంటాయి. ఈ పర్టిక్యులర్ థింగ్ వాళ్ళు ఎక్స్ట్రాగా ఫీల్ అయ్యేది బికాజ్ ఆఫ్ ది ఎలక్షన్ వచ్చినప్పుడు ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అండి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా అనేది కూడా మీరు స్పీచ్ ఇవ్వడానికి ఒకళ్ళు ఇచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చారు, ఒకళ్ళు ఇది ఎలిగేషన్ చేశారు, మేము ఎంత ఇస్తామన్నారు, వాళ్ళు అంత ఇస్తామన్నారు. ఈ రకరకాల దాంట్లో ఏది జనాలు నమ్ముతారు అనేది ఒకటే ఫైనల్ రిజిస్ట్రేషన్, అంతే ఫైనల్. అప్పుడు ఈ సినిమాలో నేను చూపించింది జనాలు నమ్మాలి కదా, నేను చూపించడం కాదు కదా. అదే అంటే జనం కమెంట్ ఆన్ ద పీపుల్, నాట్ ఆన్ మీ. వాళ్ళందరినీ కూడా కోటి ఇచ్చి చంపేసేస్తారు, అంతే కదా, అంతే కదా. వాళ్ళందరినీ ఎదవలు చేస్తున్నట్టే కదా, అంతే. చూపించుకొని ఉన్నానని చెప్పాలి వాడు, వాడేం చూపిస్తాడు చూపించండి, చూస్తాం. ఎప్పుడైతే మీరు ఆపటానికి ట్రై చేస్తున్నారో అది నిజం అనిపిస్తుంది. ఎవరన్నా ఎందుకు ఆపుతారు ఏదైనా బయటికి రాకుండా? దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఇట్ కమింగ్ అవుట్. సో వ్యూవాన్ని ఆపటానికి ట్రై చేయటం అది బిగ్గెస్ట్ మిస్టేక్ వాళ్ళు చేస్తాను. మీ ప్రపంచంలో ఏదైనా ఆపగలిగారా ఎప్పుడా? ఏది ఆపలేరు. ఆపలేరు, ఆపగల అంటే మీరు అన్నట్టుగా ఈ సినిమాలో జనం గనక ఇది నమ్మితే అది జనంలో కూడా ఈ బిలీఫ్ ఉంటేనే నమ్ముతారు. అంటే దీని పట్ల మొగ్గు ఉంటేనే. మీరు తలతిక్కగా ఏదో పడితే చూపిస్తే ఆయన నమ్మరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యడం చూపిస్తే నమ్మరు కదా. దే విల్ ఓన్లీ బిలీవ్ వాట్ దే బిలీవ్ ఇస్ ట్రూ. అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ యూ గోయింగ్ టు కాంట్రాక్ట్ కిల్ ఇన్ ద ప్రాసెస్? అదే కదా హోల్ పాయింట్, రైట్? బట్ ఇట్స్ a sensitive and a highly alarming time, year end for a lot of people. రామ్ గోపాల్ వర్మ గారు, మీకు కూడా 2023 చాలా సవాళ్ళు విసిరిన సంవత్సరం. అంత సీన్ లేదంటారా? జవాబులు తెలుసు నాకు. ఏంటి? నాకు అన్నిటి జవాబులు తెలుసు కాబట్టి నాకు సవాళ్ళు ఏమి ఇస్తారు అంతే లేవు. బట్ వేచి చూద్దాం సార్. వీ హోప్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ దిస్ హోల్ మ్యాటర్. అండ్ తప్పకుండా బండారు సత్యనారాయణ అనే ఒక టీడీపీ లీడరు నోటికి వచ్చినట్టు మాట్లాడి రోజా గారిని ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా ప్రీమెడిటేటెడ్ ఇన్ ఆర్డర్ టు అసాసినేట్ హర్ క్యారెక్టర్ అండ్ స్పీక్ ఇల్. అలాంటి అది కాంట్రాక్ట్ కూడా కాదు, దానికే ఒక కేసు పెట్టి అతను అరెస్ట్ చేశారు. ఇక్కడ మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మరి అందరినీ ప్రేరేపించి రెచ్చగొట్టడం అన్నది ఇట్స్ అ క్రైమ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో పొటెన్షియలీ కాజ్ యూ ఆర్ పీపుల్ ఇన్ యువర్ సర్కిల్ హార్మ్. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ. And I hope all those people endorsing this in the name of humor, వాళ్ళకి అర్థమవుతుంది. I hope they will understand. knee-jerk reactionలో నా మీద యాంటీ కామెంట్ చేసేయాలి అని ఒక ఉత్సాహంతో చేశారు, కానీ వాళ్ళు కూడా నాకు తెలిసి 1-2 daysలో they will realize this is not that. This is not about Ram Gopal Verma. This is about the issue. Issue. Correct, sir. Thank you, Ram Gopal Verma garu, for your time and sharing what you feel about this. Okay. And we wish you safety.